ఎందుకు కోరారు, ఎలా కోరారు, ఎవరిని కోరారు, ఎప్పుడు కోరారు, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే ఆ క్వశ్చన్స్లో ఏదో ఒక దానికి ఆన్సర్ మనకి ఈ వాక్యంలో దొరుకుద్ది. సో అది మనం థర్డ్ వర్డ్గా రాయాల్సి ఉంటుంది. ఏం కోరారు, ఏం కోరారు, ఎవరిని కోరారు, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏ విధంగా కోరారు, ఇలాంటి క్వశ్చన్స్ వేయాలన్నమాట. ఇప్పుడు ఏం కోరారు అనే దానికి ఆన్సర్ దొరికితే రాయొచ్చు, ఎవరిని కోరారు అనే దానికి ఆన్సర్ దొరికినా రాయొచ్చు. కొన్నిసార్లు రెండిటికి కూడా ఆన్సర్ ఉంటుంది. సో రెండింటికి ఉన్నప్పుడు మరి ఏ వర్డ్ రాయాలి అంటే ఎవరిని కోరారు అనే దానికే రాయాలి, ఎందుకంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. సో ఏం కోరారు అన్నప్పుడు అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందన్నమాట. మీ ఇష్టం, ఏ ఆబ్జెక్ట్తోనైనా రాయొచ్చు, కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాస్తేనే మంచిగా ఉంటుంది. సో ఎవరిని కోరారు అంటే నూతన దంపతులను కోరారు అని అర్థం. ఏం కోరారు అని అంటే పిల్లల్ని కనడం వాయిదా వేసుకోకూడదని అని చెప్పినట్టు అవుతుంది. సో మీ ఇష్టం, ఏ ఏ ఆబ్జెక్ట్తోనైనా రాయొచ్చు, బట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాస్తే మంచిది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎవరిని కోరారు అంటే నూతన దంపతులు, ఇది వర్డ్ 3. మూడవ పదంగా దీన్ని రాయాల్సి ఉంటుంది. ఎవరిని కోరారంటే నూతన దంపతుల్ని కోరారు.